ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. అందరం కలిసి చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు. మీరు సిలువలో పలికిన యొక్క 7 మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క సిలువ చాటున ప్రభా మమ్మల్ని మరుగుపరచి మీ యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ ప్రకారం మేమును జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అయితే ఆయన పలికిన ఆ యొక్క మాటలో ఉన్న ఆ యొక్క భావాన్ని, ఎందుకు ఆయన ఆ మాటలు పలకవలసి వచ్చింది, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, అలా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోకుండా మనం ఇక్కడి నుండి వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి ఆ ప్రకారం మనం కూడా ఒకవేళ లేకపోతే సరిచేసుకొని ఆ ప్రకారం జీవించే కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన ఆ యొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న యూదులు కావచ్చు, ఆ యొక్క యాజకులు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వారు సిలువ వేయండి అని కేకలు వేసి ఆయనను సిలువకు అప్పగించిన తరువాత అక్కడ ఉన్నవారు అనేక మంది దూషిస్తూ ఉన్నారు. నిజంగా ఈయనే దేవుని కుమారుడు అయితే, ఈయనే మెస్సయ్య అయితే తనను తాను రక్షించుకోవాలి కదా అని, నిన్ను రక్షించుకో, నిన్ను నువ్వే రక్షించుకోలేనుడు, నువ్వు మమ్మల్ని రక్షిస్తావు అన్నట్లుగా హేళన చేస్తూ ఓ పక్క హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, ముళ్ళ కిరీటాన్ని ధరింపచేశారు. అలాగే ఆ యొక్క మేకులను, సూది అయిన మేకులను గుచ్చి ఆ సిలువలో ఆ యొక్క ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. వేలాడదీస్తున్న సమయంలో సాధారణంగా చనిపోయి శిక్ష అనుభవించే వ్యక్తి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలండి? నన్ను రక్షించండి, నన్ను విడిపించండి, కాపాడండి అని కేకలు వేయాలి, లేకపోతే దూషించాలి. అవునండి, ఆ మొదటి దొంగ రెండవ దొంగ చేసినట్లుగా తిట్టాలి. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిని నిందించట్లేదు, దూషించట్లేదు, పైగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏదైతే వాక్యాన్ని బోధించాడో దాన్ని ఆయన ఇక్కడ ఆచరణలో పెట్టాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏం చెప్పారండి ప్రభువారు? శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఏదైతే తన శిష్యులకు నేర్పించాడో ఆ విషయాన్ని తను చేస్తూ ఉన్నాడు. ఆయనను హింసించిన వారిని కోసం ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, తండ్రి దయతో వీరిని క్షమించు అన్నమాట. అంటే పాపాలను క్షమించే ప్రభువుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఈ యొక్క మొదటి మాట క్షమాపణ మాట. సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన యొక్క సిలువలో బలియాగమవుతూ ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాడు. కేవలం ఆయన నామంలో మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే ప్రభు. మనందరికీ తెలిసిన కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఒక పాపము చేయబడిన స్త్రీ సీమోను అనే ఒక పరిసేయుడి ఇంట్లో ఈయన భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎద్దుకు వచ్చి కాళ్ళు తన కన్నీళ్లతో కడిగి తన యొక్క వెంట్రుకలతో ఆ యొక్క కాళ్ళను తుడుస్తూ తన దగ్గర ఉన్న అత్తరుబుడ్డిని పగలగొట్టి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్న సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పాపాలను క్షమించేవాడుగా ఉన్నాడు ఈ లోకంలో.
వారందరూ చుట్టుపక్కల ఉన్న వారందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న సీమోను కూడా అనుకుంటున్నాడు, పరిసయ్యుడైన సీమోను, ఆమె పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈ విషయం తనకు తెలియదా? ఈయన మెస్సయ్య అంటున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలన్న విషయం తెలియట్లేదా? ఎందుకు తనని తాకనిస్తున్నాడు, ఎందుకు తనని తొడవనిస్తున్నాడు, ఎందుకు ఆ అత్తరుని అలా వృధా చేస్తున్నాడు అన్న ఆలోచనలో ఉన్నప్పుడు హృదయాంతరంగాలు నెరిగిన దేవుడు ఒక విషయాన్ని అక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఎంత ఘోర పాపి అయినా సరే పశ్చాత్తాపడితే క్షమాపణ దొరుకుతుంది. తను ఎంతగా పశ్చాత్తాపడిందో మనం అక్కడ ఆ చేసిన కార్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా పశ్చాత్తాపడితే, మనం చేసిన పాపాల విషయమే మనం ఎంత పశ్చాత్తాపడతామో దేవుడు మనల్ని అంత క్షమించేవాడుగా ఉన్నాడు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలడు. ఆమె కన్నీటి ద్వారా తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది. నేను పాపాత్మురాలని అన్న విషయాన్ని కన్నీరు ద్వారా ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఆయన ఎదుట తనను తాను తగ్గించుకొని ఎలాగైతే ఆ యొక్క పాపాన్ని ఆ యొక్క కన్నీటి రూపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడిందో దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అంతేకాదు మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పక్షవాయువు కలిగిన వ్యక్తిని 4 స్నేహితులు తీసుకొచ్చి ఆ ఇంటి పైకప్పు నుండి కిందకు దింపినప్పుడు ప్రభువారు ఏం చెప్పారండి ఆయనతో? మొదటగా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎవరు క్షమించగలరండి పాపాలు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అంటే ఒక వ్యక్తి బాగుపడాలి అంటే, ఒక వ్యక్తి ఈ యొక్క భూమి మీద ఆశీర్వదింపబడాలి అంటే మొదట క్షమాపణ చాలా అవసరం. పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవాలన్నా తనకు కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్యాన్ని చేరాలి అన్న పశ్చాత్తాపం అనేది తప్పకుండా ఉండాలి. ఇక్కడ వీరిని క్షమించమని చెప్తున్న మాట, అక్కడున్న హింసిస్తున్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న అనేక మంది అన్యులు అక్కడ ఉన్నారు, యూదులు ఉన్నారు. వారందరూ తెలిసి తెలియని పరిస్థితులు, ఎవరిని హింసిస్తున్నారో వారికి తెలియదు, ఆయన రక్షకుడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. కానీ వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం మాత్రమే మనల్ని క్షమాపణకు నడిపిస్తుంది. మన జీవితంలో మనం చేసిన అపరాధాలు క్షమించబడాలి అంటే తప్పకుండా మనం చేసిన విషయాన్ని మనం ఒప్పుకోవాలి. అంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అనుభవం లేకుండా మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టకుండా క్షమించే ఆ యొక్క అనుభవంలోనికి మనము రాలేం. ప్రభు వారు ఇక్కడ క్షమించిన విధానం మనం గమనిస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన యొక్క పాపములకు అడ్డముగా ఉన్న దానిని ఆయన సిలువకు మేకులు కొట్టారంట. చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనకు అడ్డము లేకుండా, దానికి ముందు వచ్చిన దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. మన ప్రభు ఎవరండి? మనకు అడ్డముగా ఉన్న వాటిని ఆ యొక్క సిలువకు ఆయన మేకులు కొట్టేశాడు. ఒక పత్రం ఉందంట మనకు, రుణపత్రం. దేవునికి మనకు అడ్డుగా ఉన్న ఆ యొక్క పత్రాన్ని ఆయన సిలువకు కొట్టి, మేకులతో కొట్టి, ఏదైతే మనకు అడ్డంగా ఉందో దాన్ని తీసివేసి మన అపరాధాలన్నిటినీ ఆయన క్షమించాడు. క్షమించే దేవుడు మన ప్రభు. అంతేకాదు ఆయన మనస్సట క్షమించడానికి సిద్ధంగా ఉందంట. కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. 86వ కీర్తన 5వ వచనం మనం గమనిస్తే, 86:5, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మన దేవుడు ఎవరండి? క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆ రోజు అక్కడ ఉన్న హింసిస్తున్న ఆ యొక్క యూదేతరులను మాత్రమే కాదు, ఈనాడు ఇప్పటికీ ఆయన మాట వింటూ ఆయనకు లోబడ్డానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని, మారు మనస్సు పొందడానికి, పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అంతేకాదు మార్క్స్ సువార్త కూడా మనం చూస్తే ఆయనకు అధికారం ఉందట. పాపాలను క్షమించే అధికారం కేవలం ఆయనకు మాత్రమే ఉంది. మార్క్స్ సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 2వ అధ్యాయం 10వ వచనం, అయితే
పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవాలి. మన ప్రభువుకి ఏముంది? పాపాలను క్షమించే అధికారం ఉంది. ఎవరు పడితే వాళ్ళు క్షమించడం అది అసాధ్యం. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఏదైతే శిష్యులకు బోధించారో అదే విషయాన్ని ఆచరణలో పెడుతూ ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన క్షమించడానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి ఈనాడు అటువంటి క్షమాపణ గురించిన మాట మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్న మనమేం చేయాలి? ప్రభువు మనకు చూపిన మాదిరిని మన ఇతరుల పట్ల చూపించాలి. ఎవరిని క్షమించాలి? ఈ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక మనం చూసాం కదా, మత్తయి సువార్త 5:44 ప్రకారం శత్రువులను ప్రేమించాలి. అంటే శత్రువులను మనం క్షమించాలి. మనకు ఎవరైతే శత్రువుగా మనం అనుకుంటున్నామో వారిని క్షమించే గుణం మనకు ఉండాలి. మనల్ని హింసించే వారి కోసం ప్రార్థించడం, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఆయన ప్రార్థన చేశారో మనము కూడా అలా ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాదు హాని చేసేవారికి సహితం ఇక్కడ క్షమించిన సందర్భం చూస్తున్నాం. మనం కూడా మనకు హాని చేసేవారు అనేక మంది ఉంటారు ఈ లోకంలో. మనల్ని కీడులోకి తోసేసేవాళ్ళు, మనల్ని అవమానించేవారు, మనల్ని హేళన చేసేవారు, వారందరినీ క్షమించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు అలా క్షమించాడు కనుక మనం కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంతేకాదు కొలస్సీ పత్రిక 3:13 కూడా చూస్తే మనం ఒక్కరినొకడు క్షమించుకోవాలి అన్నమాట మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మనల్ని క్షమించారో అదే క్షమాపణ మనం కూడా కలిగి ఉండాలి. ఆయన బిడ్డలమైన మనము, ఆయన్ను వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనము ఆ క్షమాపణ గుణం లేకపోతే ఆయన్ను వెంబడించేవారమని చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన అనుచరులము మనము కాదు. నిజంగా ఏదైతే ఆయన చేశారో దాన్ని మనం కూడా ఆచరించేవారమై ఉండాలి. ఏదైతే మనం చెబుతున్నామో దాన్ని మనం చేసేవారంగా ఉండాలి. ప్రభు ఆ విషయాన్ని, అంటే ఎవరిని మనం క్షమించాలి? హింసించే వారిని క్షమించాలి, శత్రువుల్ని ప్రేమించాలి. అంతేకాదు ఒకరినొకడు క్షమించాలి. ఎలాగా? ఎవరన్నా ఒకవేళ మనల్ని హాని చేశారనుకున్నప్పుడు సహించాలట, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన యొక్క సహనాన్ని కోల్పోతాం. దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా మన యొక్క స్వార్థపూరిత తత్వాన్ని మనం చూపిస్తూ ఉంటాం. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఒకరినొకడు క్షమించండి. ఎలాగంటే ప్రభు మనల్ని ఎలాగైతే క్షమించాడో అలా క్షమించండి అని. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే, ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. ఇంకొకటి ఆయన చెప్తున్నాడు ఏంటంటే, దుఃఖం కలిగజేసిన వాళ్ళని మనం శిక్షించకూడదు, వారిని కూడా మనము క్షమించాలి అని చెప్తున్నాడు. అంతేకాదు చేసిన తప్పులు మనం మారు మనస్సు పొందిన వారు ఎవరైనా ఒక విషయం గురించి తప్పు చేశామని మన దగ్గరికి వచ్చి వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు కూడా వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎందుకంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనంలో మాట మనం చూస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దింపుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతని క్షమించుము. ఆయన మన పట్ల తప్పు చేసి వారు ఆ యొక్క విషయాన్ని సరిచేసుకోవడానికి మనం వచ్చినప్పుడు మనం క్షమించే వారంగా ఉండాలి తప్ప వారిని మనం నిందించే వారంగా ఉండకూడదు. అంతేకాదు మనకు విరోధంగా ఉన్న వారిని గురించి కూడా మనం క్షమించే వారంగా ఉండాలని మార్కు సువార్తలో ప్రభువారు చెప్తున్నారు. అది కూడా ఒక మాట చూసి మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త
11వ అధ్యాయము 35వ వచనం. క్షమించండి. ముప్పై 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు మాదిరి చూపిస్తూ ఉన్నారు. నిజంగా అటువంటి పరిస్థితుల్లో క్షమించమని అడగడం మామూలు విషయం కాదు. ఆయన పలికిన 7 మాటల్లో కూడా 3 మాటలు ప్రార్థనకు సంబంధించి ఆయన ప్రారంభం మాట ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి, ముగింపు కూడా ప్రార్థిస్తున్నాడు. మధ్యలో ఉన్న 4వ మాట కూడా ఆయన ప్రార్థనే. ప్రార్థనతో ప్రారంభించడం, ప్రార్థనతో ముగించడం అది ఎవరు అలవాటు చేశారు? మనకి ప్రభు అలవాటు చేశారు. అలాగే క్షమించడం కూడా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. అలా క్షమించే వారంగా మనం ఉండాలి. ఎలా క్షమించాలి అనేది హృదయపూర్వకంగా ఏదో వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు కాబట్టి నేను క్షమిస్తున్నాను మాట చెప్పడం కాదు, కానీ ఇక నిజంగా వారి విషయం క్షమించానంటే వాళ్ళు చేసిన తప్పు మరలా నువ్వు ఎత్తి చూపించకూడదు, మరలా రెండోసారి దాన్ని గుర్తు చేసుకోకూడదు. హృదయపూర్వకముగా మనం ఆయన్ని క్షమించే వారంగా ఉండాలి. దయగలిగిన హృదయం కలిగి. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన దయగలిగిన హృదయంతోనే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎదుటివాడు చేసిన తప్పును బట్టి వాళ్ళని కఠినంగా వ్యవహరించకుండా దయ కలిగి వారిని మనం క్షమించే వారంగా ఉండాలి. అలా మనకు ఎవరు కనబడతారు? బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో యోసేపు కనబడతాడు. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు చేసిన చిత్రహింసలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కఠినంగా గుంటలో పడేసి తనను అమ్మివేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు మరలా ఏ దిక్కు లేక ఆహారం కోసం వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఇది నా మేలుకే జరిగింది, ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే ఏం జరిగేది? మనం అందరం ఇబ్బంది పడేవాళ్ళం, చనిపోయేవాళ్ళం. దేవుని చిత్త ప్రకారమే జరిగింది కాబట్టి మీరు భయపడొద్దు, బాధపడొద్దు అని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిని క్షమించాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప క్షమాపణ ఆయన మనకు మాదిరిగా చూపాడు. మనం కూడా మన సహోదరుల పట్ల అటువంటి క్షమాపణ గుణం కలిగి ఉండాలి. అలాగే దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు ఎంతగా వెంటాడాడండి చంపడానికి. దావీదును చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా దేవుని చేత ఏర్పరచబడినవాడు, నేను అతని జోలికి వెళ్ళకూడదని తనను ఆపాడు. కానీ చంపడానికే వచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నాడు తప్ప ఏనాడు తనని అంటే క్షమించే గుణం మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా మన విరోధులను గురించి మనం క్షమించే వారంగా ఉండాలి. మనం హింసించే వారి గురించి మనం క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం ఆ యొక్క ఉదాహరణలు లేఖన భాగాల్లో చూస్తాం. అయితే ఇలా క్షమించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు క్షమించాలి అంటే దానివల్ల గొప్ప ప్రయోజనం ఉంది. మొట్టమొదటి మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో చెప్తారు కదండి ప్రభువారు, ఒకవేళ మనం క్షమించకపోతే ఏం జరుగుతుందో అక్కడ చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం అంటే ప్రభువు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించాలి. మనల్ని ఆయన క్షమించాడు. మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఆయన భరించి మనల్ని క్షమించాడు. మనం కూడా ఏం చేయాలంటే వచ్చే లాభం ఏంటి తెలుసా? మనం క్షమించామనుకోండి ప్రభు మనల్ని క్షమిస్తాడు. అది ఒకవేళ మనం క్షమించకపోతే ప్రభు దగ్గర నుండి క్షమాపణ మనం పొందడానికి అర్హత లేదు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఎవరైతే క్షమాపణ గుణం కలిగి ఉంటారో వాళ్ళు ఘనత పొందుతారట. చూడండి, చదవండి అన్నమాట. సామెతలు 19:11. తప్పులు క్షమించుట ఘనతనిస్తుందండి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని క్షమించగలగడం ఘనత. కాబట్టి అటువంటి ఘనత మనకు కావాలంటే మనం ఎటువంటి మనసు కలిగి ఉండాలి? క్షమించే వారంగా. చివరిగా మనం చూద్దాం లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. మనం క్షమిస్తే మనం క్షమించబడతాము. ప్రభువు మనల్ని క్షమిస్తాడు, మనం క్షమించబడతాము, మనం ఘనత పొందుతాం. కాబట్టి
అటువంటి క్షమాపణ గుణం మనం ఒకవేళ ఉంటే మనం ధన్యులం, లేనట్లయితే ఈరోజే మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం, మనం చెక్ చేసుకుందాం. నిజంగా అందరినీ నేను క్షమించగలుగుతూ ఉన్నానా లేదా? నా సహోదరుని విషయంలో, నా కుటుంబీకుల విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, నాతో పనిచేస్తున్న వారి విషయంలో, మన విషయంలో నేను తప్పుదేం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలాగా క్షమించగలిగే గుణం ఉంటే మనం కూడా ఆయన కుమారులము, కుమార్తెలం. తలల వంచి కళ్ళు మూసుకుందాం.